అండి. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారా? నేను మొన్న మేతి పరోటా చేశాను కదరండి. ఈరోజేమో గోబీ పరోటా అండి. పూల్ గోబీ పరోటా, క్యాలీఫ్లవర్ పరోటా అనమాట. ఇది నేను దీంతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. వీటిలోనూ మళ్ళీ ఇది 1.5 కప్పు ఏమో అది క్యాలీఫ్లవర్ని దీంతో కద్దుకస్సు ఉంటుంది కదండి, మన గ్రేటర్ తోటి దాంతో చిన్నగా చేసుకున్నానండి. దాంట్లోనూ 1.5 కప్పు వేసాను దీంతో క్యాలీఫ్లవర్ది. దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. జీలకర్ర అండి, మళ్ళీ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి, కొంచెం మేతి అండి, మేతి కూర కొంచెం ఒక గుప్పుడండి, మళ్ళీ జీలకర్ర, కొంచెం వామ్ అండి డైజెషన్ అవ్వడానికి, పెరుగండి, కొంచెం నెయ్యి అండి. ఇవన్నీ కలిపి బాగా ఇదిగోండి ఇలా కలిపాను అనమాట. ఇదిగోండి ఇలాగ పిండి ఇలాగ చిన్న గ్రేటర్ తోటి చేసుకోవాలన్నమాట. ఇలాగ క్యాలీఫ్లవరు చిన్నగానే పెద్దది ఉంటుంది కదండి, దాంతో చేస్తే చిన్నగా వచ్చేస్తుంది అనమాట. కద్దుకస్ అంటారు కదా, దాంతో చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పిండి వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి పెరుగు వేయాలండి. పెరుగు వేసారంటే సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. నెయ్యి కూడా మనకి నెయ్యి వేస్తే కొంచెం అది కూడా టేస్ట్ ఉంటుంది కదా, నెయ్యి కూడా కొంచెం వేయాలి. లేకపోతే నెయ్యి లేని వాళ్ళు, తినకూడదు అన్న వాళ్ళు నూనె వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా ముందు పిండి బాగా కలిపిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళు, గోరువెచ్చని వేడి నీళ్ళు ఉంటాయి కదండి, దానితో కలుపుకోవాలండి. ఇది ఒక పావు గంట ఇలాగ మనం ఉంచుకొని ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. చపాతీ మనం ఎంత పలచగా చేసుకోవాలో అంత పలచగా వస్తుందండి. ఇదిగోండి ఇలాగ చపాతీ చేసాను. ఇలాగ ఎర్రగా కాల్చుకోవడమేనండి. మనం నెయ్యితో కాల్చుకోవచ్చు. దీని మీదే మనం చపాతీ మీద నువ్వులు కూడా మనం అంటించుకోవచ్చండి మనము. ఇది క్యాలీఫ్లవర్ పరోటా చాలా బాగుంటుంది. ఇలాగ టిఫిన్ కింద చేసుకోవచ్చు, లంచ్ బాక్స్ చేసుకోవచ్చు, దేనికైనానండి. ఇదనమాట. ఇదిగోండి ఇలా చపాతీ చేసాం కదా, ఇలా కాల్చుకోవడమేనండి. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా చూసారా ఎంత మెత్తగాను, మెత్తగా ఉంటుందండి. ఇది అది 2 రోజులు ఉన్నా కూడా ఇది మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది గోబీ పరోటా చాలా బాగుంటుంది. పెరుగు బాగా గిలకొట్టేసి మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో ముంచుకొని తిన్నా బాగుంటుందండి. లేకపోతే చట్నీతోడు కూడా బాగానే ఉంటుంది. కూర అయినా చేసుకోవచ్చండి. ఇంకా అసలు కూర అవసరం లేదండి దీనికి. మనము అలాగే బంగాళదుంప పిగురులాగానే ఏదైనా చేసుకోవచ్చండి దీనికి మనము. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు ఒక వెరైటీ లాగండి, పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా మంచిది కదా. ఇది తీసుకొని వెళ్తే వెరైటీగా ఉంటాయి చపాతీలు, మెత్తగా కూడా ఉంటాయండి ఇవి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కొంచెం ఆయిల్ వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో అంతా మనం నెయ్యి ఇదంతా వేసాం కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ పట్టదండి. కొంచెం వేస్తే చాలండి. గట్టిగా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుందండి. ఇది 3-4 రోజులైనా కూడా పాడవదండి అసలు. కొంచెం కారం అండి, కొంచెం పసుపు, కారం అండి, పొడి కారము, ధనియాల పౌడర్ అండి, ఉల్లిపాయ ముక్కలండి, కొత్తిమీర అండి, ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట. పిండిని ముందు మనం జంతికల పిండికి ఇలాగ ముద్దలాగా వస్తుంది కదా, అలా కలిపిన తర్వాత అప్పుడు హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తుంది ఇదిగోండి బాగా కాలుతుంది కూడా. కాలిన తర్వాత మనం వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. నెయ్యితో కాల్చుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి తిన్న వాళ్ళు నెయ్యితో కాల్చుకోవచ్చండి. నెయ్యి తినలేని వాళ్ళు నూనెతో కాల్చుకోవచ్చండి. చాలా సాఫ్ట్ మెత్తగా ఉంటుంది. మీరు చేసి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే వెరైటీ తినాలనిపించదు కదండి. వెరైటీగా చపాతీలు చేసుకునండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత పెద్ద వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మంచిదండి ఇది అసలు. ఎందుకంటే ఇది మల్టీగ్రెయిన్ ఆట అనమాట. నేను అందుకే లేదు, మీకు మల్టీగ్రెయిన్ ఆట లేకపోతే మామూలు ఆటతో కూడా చేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం శనగపిండి వేసుకోండి. నేను దానికి మేతి పరోటాకు కూడా చెప్పాను కదా, నేనైతే అన్ని జొన్నలు, రాగులు అన్నీ వేసేస్తానండి నేను.
ఇది షుగర్ పేషెంట్కి కూడా మంచిది కదా, అంత వేడి కూడా ఉట్టి గోధుమ పిండి అంటే వేడెక్కుతుంది కదా, అందు గురించి ఇలా వేసుకున్నామంటే అన్ని విటమిన్స్ దొరుకుతాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, షుగర్ కూడా పెరగనివ్వదు కదండి. అందు గురించి మీరు చేసి చూడండి. మనకు ఇది ఉంటుంది కదా, మనము గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో పెద్దది ఉంటుంది కదా, దాంతో చేశారంటే చిన్న చిన్నగా వచ్చేస్తుందండి. అది చేసేసి 2 కప్పులకి 1 కప్పు అనమాట ఇది వేసుకోవాలి. ఇది క్యాలీఫ్లవర్ గ్రేట్ చేసింది, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం కారము, కొంచెం పసుపు టేస్ట్ తగ్గ. నేనైతే ఇదిగోండి దీంట్లో ఈ స్పూన్ తోటి నేను కారం అండి దీనికి 2 కప్పులకినండి ఈ స్పూన్ తోటి వేసానండి నేను 1.5 స్పూను. తక్కువ తిన్నవాళ్ళు అరకప్పు ఈ స్పూన్ తోటి 1 స్పూన్ నేను ధనియా పౌడర్ వేసానండి. నేను కొంచెం వామ్ వేసాను, కొంచెం జీలకర్ర వేసానండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పెట్టుకోండి. 10 మినిట్స్ పెట్టుకున్నా చాలండి. పెరుగు కంపల్సరీగా వేయాలండి. పెరుగు వేసి కంటే చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. ఇది చలవ కూడా చేస్తుంది, వేడి ఎక్కదండి ఇది. అందు గురించి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చూడండి మీరు ముందు నేను చేసింది ఎలా చేస్తున్నానని. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ కదా, మీకు నచ్చుతుంది. ఇది టిఫిన్ కింద చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి. ఈజీగా అయిపోద్ది. ఒకసారి కలిపి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోద్ది. పిండి కూడా మనం 2 రోజులు కలిపి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఏం పాడవదండి. పిల్లలకు గబగబా చేసి ఇచ్చివచ్చండి. పెరుగుతోటి చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు చూడండి ముందు. థ్యాంక్ యూ సో మచ్.